హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే, నిన్న మనం ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ కూడా మిస్ కాకుండా మ్యాచ్ అయింది చూడండి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అయితే చూడండి. చార్ట్ 48,220 దగ్గర ఇచ్చినాం. ఎగ్జాక్ట్లీ 220 దగ్గరనే రిజెక్ట్ అయ్యి మార్కెట్ అయితే డౌన్ అయింది. ఈరోజు అయితే జిఎక్స్ నిఫ్టీ అయితే లిటిల్ బిట్గా డౌన్ సైడ్ చూపిస్తుంది. సో ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీలో సేమ్ లెవెల్స్ అయితే వర్కౌట్ అయితే యూజ్ చేసుకోండి. ఇవే లెవెల్స్ని మీరు కంపల్సరీ మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో నోట్ చేసుకోండి, డ్రాగ్ చేసి పెట్టుకోండి ఇవే లైన్స్. అదేవిధంగా మనం ఇచ్చిన ట్రెండ్ లైన్ కూడా మీరు క్లియర్ అయితే చూడండి. ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ తీసుకోవచ్చండి. మనం అంతకు ముందుకే 5 days బ్యాకే చెప్పినాము. ఈ ట్రెండ్ లైన్ మీద ఉన్నంతసేపు మనం బయింగ్ సైడ్ ఉండాలి, ఈ ట్రెండ్ లైన్ కింద ఉన్నంతసేపు మనం సెల్లింగ్ సైడ్ ఉండాలి అని చెప్పాము. సో ఇక్కడ సైడ్ మొత్తం పుట్స్ బై చేయడానికి రెడీగా ఉండండి. మీ ఓన్గా కూడా కొద్దిగా అనలైజ్ చేసుకొని ట్రేడ్లు అయితే తీసుకోండి. అదేవిధంగా నిన్న మనం ఒక కాల్ ఇచ్చినాం, అది కూడా అంటే సూపర్గా వర్కౌట్ అయింది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన వెంటనే ఇచ్చినాము 100 points టార్గెట్. 80 points అయిన వెంటనే నేను మార్కెట్ రివర్స్ అవుతుంటే ఇమీడియట్లీ ఎగ్జిట్ అయిపోండి అని కూడా చెప్పాను. ఆ కాల్ కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కదా, నిఫ్టీలో సపోర్ట్స్ చూడండి. ఇక్కడ నిఫ్టీలో అయితే సింపుల్గా అయితే నిఫ్టీ ఇక్కడ నిఫ్టీని అయితే చూడండి. ఇక్కడ ఇక్కడైతే నిఫ్టీని అయితే చూడడానికి ట్రై చేయండి. మనం ఇచ్చిన లెవెల్స్ కనిపించట్లేవు. జస్ట్ వెయిట్, ఐఎమ్ చెక్ దట్. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇక్కడ ఉంది. ఇక్కడైతే చూడండి. మనం ఇచ్చిన లెవెల్సే అసలు షూర్ షాట్గా ఈ ట్రెండ్ లైన్ మీద అయితే ఉంది. మార్కెట్ ట్రెండ్ అప్కే వెళ్ళింది. ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన ఈ రెడ్ లైన్ దగ్గరని ఎగ్జాక్ట్లీ 21,264 దగ్గర ఇచ్చినాము. అది 268 దగ్గరికి వెళ్ళింది. అంతే, జస్ట్ 4-5 points పైకి వెళ్ళింది. తర్వాత మార్కెట్ రిజెక్ట్ అయ్యి కిందికి అయితే వస్తుంది. సో ఈరోజు అయితే ఈ సేమ్ లెవెల్స్, నేను ఇచ్చిన లెవెల్స్ని 21,460 పైన ఉన్నదనుకోండి, బై చేసుకోవడానికి ఉండండి. అదేవిధంగా టార్గెట్ వచ్చేసి 21,551 పెట్టుకోండి. అదేవిధంగా డౌన్ సైడ్ కనుక వచ్చింది అనుకోండి, మార్కెట్ 21,300 దగ్గర మెయిన్ సపోర్ట్ అయితే ఉంది. ఈరోజు అయితే డౌన్ సైడ్కి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అప్డేట్ చేస్తుంటాను. అక్కడైతే చూడండి. అదేవిధంగా మనం నిన్న కొన్ని స్టాక్స్ అయితే సజెస్ట్ చేశాం కదా, అవి చూడండి. టిన్ ప్లాట్ అనేది చేసినాము. ఇది కూడా 0.36% అయితే పెరిగింది. ఇంకా చాలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఆర్త్ ఇండస్ట్రీస్ కూడా 8 రూపీస్, ఆల్మోస్ట్ 1.5% అయితే పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ ఇచ్చాము, ఇది అది జస్ట్ 0.52, అంటే మార్నింగ్ నుంచి పెరిగింది, బట్ లాస్ట్ సెషన్లో డౌన్ అయితే అయ్యింది. నేను ఇంట్రాడే పర్పస్లోనే ఇచ్చిన కాబట్టి దీనికి అంత ఇష్యూ ఏం లేదు. ఈరోజు అయితే 3 సజెషన్ చేస్తున్నాను చూడండి. అపోలో టైర్స్, అదేవిధంగా ఇక్కడ బయోకాన్, వేదాంత, వీడిఎల్, ఈ 3 అయితే ఈరోజు అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఒకసారి అపోలో టైర్స్ అయితే చూడండి. ఈరోజుకి జస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తుండండి. ఇది అపోలో టైర్స్ అయితే ఈ సైడ్ ఈరోజు అయితే బయింగ్ సైడ్కి అయితే వెళ్ళొచ్చు, బట్ 453 ఉంది కదా, 455 ఎబోలో బై చేసి 465ని టార్గెట్ అయితే పెట్టుకొని ఇంటర్డే పర్పస్లో. ఒకవేళ ఎస్ఎల్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయండి. 445 కూడా కాదు, 448 ఎస్ఎల్ పెట్టుకోండి, ఓకేనా. 448 అపోలో టైర్కి ఎస్ఎల్ వచ్చేసి, టార్గెట్ వచ్చేసి 465. ఇవైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా బయోకాన్ అయితే చూడండి. సారీ ఫర్ దట్, బయోకాన్ డాట్ రావట్లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అయితే చూపిస్తాను ఫాస్ట్గా. వేదాంత అయితే చూడండి. ఇక్కడ వేదాంతలో అయితే మీరు క్లియర్గా చూడండి. ఎస్ఎల్ వచ్చేసి 256 వేదాంతకి, టార్గెట్ వచ్చేసి 272 ఉంది. మీరు ఇది 2 days హోల్డ్ చేసిన ప్రాబ్లం లేదు. ఎస్ఎల్ మాత్రం 256లో పెట్టుకొని వేదాంతాన్ని కనుక మీరు 2 days హోల్డ్ చేయగలిగితే కనుక 272, 281 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది క్లియర్ అయితే ఈరోజు అయితే నేను ఈ 2 స్టాక్స్ని అండ్ బయోకాన్ కూడా సజెస్ట్ చేస్తున్నాను బయింగ్ సైడే. ఒకవేళ చూసి మీ ట్రైడ్ని బట్టి మీరు పొజిషన్స్ అయితే తీసుకోండి. ఓకే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.